హలో వ్యూవర్స్, నేను రీసెంట్గా యశోద హాస్పిటల్స్కి వెళ్ళాను. ఇది హైటెక్ సిటీ హైదరాబాద్ బ్రాంచ్. ఇది అసలు హాస్పిటల్లా అనిపించలేదు నాకు, ఏదో మాల్లా ఉంది. మా కంపెనీ వాళ్ళు మాకు ఒక హెల్త్ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది 31 మార్చ్తో ఎక్స్పైర్ అయిపోతుంది. సో యూజ్ చేసుకుందామని నేను నేను ముందుగానే బుక్ చేసుకున్నా. సో నా స్లాట్ టైం వచ్చేసి బిట్వీన్ 8 to 9 అన్నారని చెప్పి నేను 8 తర్వాత వచ్చా. బట్ ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు, అంటే అదర్ కంపెనీస్కి వాళ్ళు కూడా హెల్త్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువ మంది ఉండడం వల్ల క్రౌడ్ అనేది ఉంది. ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చేసి అది స్కాన్ చేసి రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వమన్నారు. నాకు ఒక నెంబర్ అనేది వచ్చింది. ఆ నెంబర్ వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే, మా కంపెనీ వాళ్ళకైతే ముందే మనీ పే చేయమన్నారు, తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోండి అని అప్పుడు చెప్పారు. సో ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పి నేనైతే క్యాష్ పే చేశాను. కొన్ని కంపెనీస్కి అయితే క్యాష్లెస్గానే అయిపోయింది, డైరెక్ట్ అయింది. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూపన్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. సో ఫాస్టింగ్ శాంపిల్స్ అవి తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేయొచ్చని నేనేం చేశాను అంటే, నాకు టోకెన్ నెంబర్ వచ్చేసి 156 వచ్చింది. సో చాలా టైం పట్టింది. ఈలోపు కొన్ని ఎక్స్రే, ఇంకా 2D ఎకో అని చెప్పి ఈసీజీ, ఇలా అక్కడ కూడా టోకెన్స్ అవి తీసుకొని ఒక్కొక్కటి చేశాను. ఈలోపు నా బ్లడ్ శాంపిల్స్ అనేవి 12 o'clockకి అయ్యాయి. చాలా లేట్ అయిపోయింది. సో బాగా ఆకలేసేసి ఇంకా క్యాఫ్టీరియాకి వెళ్ళాను. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం చేయొచ్చు మనం. ఆ కూపన్ వచ్చేసి 100 రూపీస్ వ్యాలిడ్ అనమాట. దానికన్నా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మనం పే చేసి తీసుకోవచ్చు. మేము ఎలాగో 1 o'clock అయిపోయింది నేను క్యాఫ్టీరియాకి వచ్చేసరికి. సో అప్పటికి నేను మీల్స్ 140 అంటే 40 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి అది తీసుకున్నా. ఇది మెనూ లిస్ట్. అండ్ ఇక్కడ లంచ్ బాగానే ఉందండి. దీని తర్వాత ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇది బెవరేజెస్ అవి ఉంటాయి, టీ, కాఫీ, శాండ్విచ్ అలాంటివి. దీని తర్వాత కౌంటర్ 2 వచ్చేసి లంచ్, కౌంటర్ 1 బ్రేక్ఫాస్ట్, ఇది క్యాష్ కౌంటర్. దీని తర్వాత మేము G3కి వెళ్ళిపోయాం. ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఒక స్కాన్ ఉంది. సో దానికోసం వెళ్తున్నాను టోకెన్ తీసుకోవడానికి. ఇక్కడ కూడా టోకెన్స్ చాలా ఉన్నాయి. సాటర్డే వస్తే ఇంక ఇలానే ఉంటుందంట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇదే, టోకెన్స్ అన్నీ ఒకేసారి తీసుకోవాల్సింది. సో ఎవరైనా వెళ్తే అన్నీ ఒకేసారి తీసుకొని ఇంక అవైలబిలిటీ బట్టి వెళ్ళిపోండి. ఇంకా ఖాళీగా ఉన్నా అని చెప్పి అలాగా ఒక రౌండ్ అయితే వేసాను. ఇక్కడ ఇప్పి అది ఉంది. సో మంచి వ్యూ అనేది ఉంది, మంచిగా కూర్చొని తినడానికి. దీని తర్వాత అలా రైట్కి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది ఆడుకోవడానికి, చిన్న మినీ ప్లే గ్రౌండ్లా అనిపించింది నాకు. తర్వాత పైన సెకండ్ ఫ్లోర్లో ఈఎన్టీ ఉంటుంది. మొత్తం ఐ చెకప్. నేనైతే ఐ చెకప్ ఇంకా చేయించుకోలేదు, అప్పటికే బాగా లేట్ అయిపోయింది. బ్లడ్ శాంపిల్స్ అవి రిపోర్ట్స్ కోసం అని చెప్పి ఇంకా అలా ఉండిపోయా, స్కాన్ కూడా అవ్వలేదని చెప్పి. ఐ చెకప్ నేను వెళ్ళి అడిగితే 2-3 hours పడుతుంది అన్నారు. అప్పుడే 4 o'clock అయిపోయింది. ఇంకా నేను అది స్కిప్ చేసేసా. ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసి క్యాఫ్టీరియాలో కొంచెం కాఫీ, శాండ్విచ్ అవి అలా తీసుకున్నాం. స్కాన్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అయిపోయాక మళ్ళీ G2కి వచ్చేసాము. ఇక్కడ ఇలా చెస్ ఆడుకోవడానికి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నేను ఈవినింగ్ చూసా. ఇంకా దాని తర్వాత కాసేపు వెయిట్ చేస్తే నాకు హార్డ్ కాపీస్ ఏవైతే టెస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయో రిపోర్ట్స్ అవి ఇచ్చేశారు. పెండింగ్ అన్నీ మళ్ళీ మండే కలెక్ట్ చేసుకోవడానికి రమ్మన్నారు. డాక్టర్ని కూడా ఇంకా కన్సల్ట్ అవ్వలేదు, బాగా లేట్ అయిపోయింది, ఎవరు లేరు. సో మండేనే రమ్మన్నారు. ఇది వ్యాలిడిటీ వచ్చేసి మనం 10 days వరకు ఎప్పుడైనా రావచ్చు, రిమైనింగ్ పెండింగ్ టెస్ట్ ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమైనా. నాకు మా ప్యాకేజ్లో అయితే రిపోర్ట్స్లో ఏమేమి వస్తున్నాయంటే, అంటే బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ సిరమ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్, ఇంకా షుగర్, ఫాస్టింగ్ షుగర్ ఒకటే చేశారు. ఇంకా విటమిన్ డి, B12, ఇంకా ఇలా కామన్గా ఉండే టెస్ట్ అన్నీ చేశారనమాట. ఇలా డే మొత్తం యశోదాలోనే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేస్తుంటే ఇలా టెంపుల్ చూసా, బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం ఎర్లీగానే వెళ్ళిపోండి అండ్ ఫాస్ట్గా అనేది టోకెన్స్ అవి తీసుకొని టెస్ట్ అవి చేయించేసుకోండి. వాళ్ళు కొన్ని టెస్ట్ ఇన్ అవర్స్లో వస్తాయని ముందుగానే మనకి స్లిప్లో ఇస్తారు. సో దాన్ని బట్టి మనకి వాట్సాప్లో లింక్ కూడా వచ్చేస్తుంది. సాఫ్ట్ కాపీ మన రిపోర్ట్స్ అయిపోతే, హార్డ్ కాపీస్ కొంచెం లేట్ అవుతాయి. సో మనం ఆ సాఫ్ట్ కాపీస్ అయినా డాక్టర్కి చూపించేయచ్చు, అంటే ఆ రోజే చూపించేసుకోవాలి అంటే 1 dayలో అయిపోవాలంటే. అండ్ ఐడి కార్డ్ మర్చిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు వాట్సాప్లో షేర్ చేయమని. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.